భలే ఉంది కర్రీ. వేడిగా ఎగ్ మొత్తం కలిపి బ్లడ్ థిక్గా ఉండగా ఎలా ఉంటది. ఇది వచ్చాడు డైపర్ బాబు అలా అంటున్నాడు. 5/4. అంతేనా? పానీపూరి, ఐస్ క్రీము వీళ్ళని దింపేసి మనం సినిమాకి వెళ్ళిపోదాం. సినిమా హాల్ మొత్తం మీద 10 మంది ఉన్నాం. ఇప్పుడు కూడా వాచ్. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఏం చేస్తున్నావు తెలుసా? కెమెరాకి రక్తం అంటించావు. అవునా? అసలు ఏమైందంటే కొత్తది చాక్ కొన్నా గైస్. ఆ చాక్ తో వెజిటేబుల్స్ కట్ చేస్తా, ఏలే కట్ చేసేసుకుంది. చూపించు. ఏలే కట్ చేసేసుకుంది అమ్మగారు. అసలు ఇంకొక డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే షాహీకి జ్వరం తగ్గిపోయింది. షాహీ జ్వరం షాహిద్ గాడికి వచ్చింది. ఈ పరిస్థితి ఏంటో, ఇది అలా మెల్లగా వెళ్తానే ఉంటది. ఇది వైరల్ ఫీవర్, ఇది ఆగేది ఉండదు. ఫ్యామిలీ నుంచి అట్లా 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 అందరికి వెళ్ళిపోద్ది. వాడు కొంచెం పర్లా బాగానే తిరుగుతున్నాడు. పొద్దున్న సిరప్ వేసాం, సాయంత్రం హాస్పిటల్ తీసుకెళ్దాం ఉంటుంది. చూద్దాం, బాగుంటే గనక ఓకే, బాగాలేకపోతే గనక తీసుకుని వెళ్లాల్సిందే హాస్పిటల్ కి. వాడైతే ప్రెసెంట్ బాగానే ఉన్నాడు. కావాలని కట్ చేసుకున్నా లేకపోతే ఏంటి షైనా? సడన్ గా కోసుకుపోయింది. అది తేజ్ ఉంది బాగా. తేజ్ గా కాదు, పదునుగా ఉంది బాగా. తేజ్ గా అంట. ఏ తేజు? ఓ, ఈ చాకు బాగా బాగా ఇదిగా ఉంది. ఊరికని అట్ట అంటే తెగిపోతున్నాయి. అందుకే తెగిపోయింది నీ చెయ్యి కూడా. ఇటు చూడు. అప్పుడు కెచప్ వేసుకుని నిన్ను ఫేస్ రివీల్ చేసా గానీ ఇది అది చెప్తుంది. కాదు, రియల్ గా కట్ అయిపోయింది. రియల్ గా కట్ అయింది పాపం. ఏంటి షైనాది అంటున్నావు? ఏం లే అని చెప్పు. బ్లడ్ తిక్కగా ఉంది. బ్లడ్ తిక్కగా ఉండగా ఎలా ఉంటది? రక్తంలా ఉంటదా? కాదు, నెయిల్ పాలిష్ లో కలిసిపోయింది. ఈడేంటి? ఇదిగో వచ్చాడు డైపర్ బాబు, షాహిద్ బాబు. గుడ్డు భయ్యా వాడు. గుడ్డు భయ్యా. గుడ్డమ్మా హాయ్ చెప్పమ్మా. షాహిద్ హాస్పిటల్ కి వెళ్దాం. షాహిద్ వాడు ఒక్క పన్ను వేసుకొని ఆ పనుతోనే కొరికేస్తున్నాడు అందరిని. వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తాం మనం. అయితే ఏంటి షాహి ఏదో అంటున్నావు? థ్యాంక్ యూ. ఈ జోషే మిస్ అయిందమ్మా 3 రోజుల నుంచి. ఇప్పుడేమో వీడి పని అలా అంటున్నాడా? ఇప్పుడు వాడేమో వాడి గుంటలో వాళ్ళ. అరే రే 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 ఏరా తమ్ముడు, నీకేమైందిరా? జ్వరం వచ్చింది గారా? అక్క జ్వరం అంటే ఇచ్చిందారా నీకు? షైనాజ్ ఏంటి వెరైటీస్? ఒకటే రకం వైట్ రైస్, బిర్యానీ చేస్తాను. బిర్యానీ ఎప్పుడు చేస్తావో ఏంటో. భలే ఉంది కర్రీ. వేసి అర్జెంట్ గా తినేయాలి. సలాడ్ కూడా ఉంది. కొంచెం అన్నం ఎక్కువ పెట్టమ్మా ఈ రోజు. అవును, క్యాప్సికమ్, ఆలు, ఎగ్. ఏంటండి? వంకాయ కూడా ఉంటే భలే ఉండేది. వావ్, సూపర్. ఇంకొంచెం పెట్టు, గ్రేవీ పెట్టు నాకు. ఏంటి? నిన్న దిష్టి పెట్టేస్తున్నారు గైస్ నన్ను. అయినా తింటా నేను. షాహీ డాడీ ఫేవరెట్ కర్రీ. షాహీ దిష్టి పెట్టేస్తున్నారు గైస్ వీళ్ళందరూ. డాడీ గుడ్ బాయ్ కదా, అందుకనే 2 గుడ్లే. గుడ్డు బాయ్ కి 2 గుడ్డులు చేస్తా. షాహీ నా ఎక్స్ కూడా చేస్తా. అబ్బో సాక్రిఫైస్ అంత లేదులే. చూద్దాం, టేస్ట్ చూద్దాం. సూపర్, బాగుందా? చాలా బాగా చేసి. థ్యాంక్ యూ. ఎన్ని మార్క్స్? 5/4. అంతేనా? వేడిగా ఎగ్ మొత్తం కలిపి చాలా బాగుంది. కంప్లీట్ చేసేసి ఏం చేయాలో చూద్దాం. 2 పిల్లలు ఉండే ఇంట్లో ఇదే ప్రాబ్లము. ఇప్పుడు షాహిద్ దిగండి హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అదిగండి
అయ్యా పర్లేదు, కాకపోతే కొంచెం ఎందుకు రిస్క్. షాహీ సిరప్లు ఆడికి పనిచేయవు, అందుకోసమే కొన్ని సిరప్లు తీసుకుందాం అని చెప్పి అయితే వెళ్తున్నాం. ఏమంటారు డాక్టర్ గారు, అప్డేట్ చేస్తారు. అలా అప్డేటెడ్గా ఉంటే తొందరగా నిన్ను తీసుకెళ్తామ్మా. తగ్గింది నిన్నే, అప్పుడే ఎక్కడికన్నా తీసుకెళ్ళు. పానీపూరి, ఐస్ క్రీము, పెద్ద లిస్ట్ చెప్పు. ఇంకా జంక్ ఫుడ్ వద్దు. పిజ్జా తింటావా? అది జంక్ ఫుడ్ కాదు. అది అయితే తీసుకెళ్ళాం షాహిద్ గారిని. తీసుకెళ్తే డాక్టర్ గారు ఏముంది, పాపది బాబుకి వచ్చింది, ఏం కాదులే, అది వైరల్ ఫీవర్లు. ఇప్పుడు అమ్మో ఎంత మంది పిల్లలు ఉన్నారో తెలుసా, మాకు లిటరలీ 40 మినిట్స్ టైం పట్టింది ఆయన దగ్గరికి వెళ్ళడానికి. ఈ లోపు పిల్లలందరూ గోల చాలా మంది ఉన్నారు పిల్లలు. అయితే ఏంటి చైనా, వైరల్ ఫీవర్లు బాగా ఉన్నాయంట, దగ్గు జలుబు కూడా దాంతో పాటు. మీ పిల్లలు కూడా చాలా జాగ్రత్త అండి. ఏదో స్మెల్ వస్తుంది. షైనాజ్ ఏదో చేసింది. నేనా? సరే ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే, మనం టానిక్లు అన్ని తీసేసుకున్నాం. 4 రకాల సిరప్లు ఇచ్చారు. దగ్గు, జలుబు, యాంటీబయాటిక్, జ్వరం చాలా ఎక్కువ ఇచ్చారు. చూద్దాం, తగ్గిపోయిద్ది. సిరప్లు వేస్తే వైరల్ ఫీవర్ అమ్మా. చూసాక ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ. ఈ వర్షాలు సడన్ గా పడటం, ఆగటం. షాహీకి వచ్చింది స్కూల్లో నుంచి, ఇంకా అలా ఆటోమేటిక్ గా వచ్చేస్తాం. మనం ఎంత పిల్లల్ని దూరం పెట్టినా కూడా వాళ్ళిద్దరూ ఎండ్ ఆఫ్ ద డే ఆడుకుంటా ఉంటారు. వీడే వెళ్ళి గెలిగాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఏమీ చేయలే. ఈడెళ్ళి ఆ అమ్మాయిని జుట్టులాగా లగట్లేదని చెప్పి కాళ్ళతో కొట్టేవాడు. డుబ్బు అని. ఇప్పుడు తెచ్చుకున్నాడు ఆడు కూడా. ఇప్పుడు ఆడు సైలెంట్ అయిపోయాడు. అదిగోండి రా తమ్ముడు. ఏంటి కొంచెం నీరసంగా ఉన్నాడు, కానీ షాహీ మీద చాలా బెటర్ గా ఉన్నాడు. చెప్పు. అదిగో జంక్ ఫుడ్ వద్దు మొదలెట్టేసింది మాజా. అవును, బాగా ఉండింది. అంటే షాహీ మాట ఎందగా సిరప్ వేసుకోదు. అసలు ఒక వ్లాగ్ తీయాల్సింది షాహీ మీద. ఎందుకులే మళ్ళీ ఆట ఆడిచ్చింది సిరప్. అమ్మో 2 అవర్స్ నుంచో పెట్టేసింది సిరప్ తాగడానికి. 2-3 సార్లు వాంతి చేసుకుంది. ఏంటి, తాగేసిన సిరప్ మళ్ళీ వాంతి చేసేసుకుంది. అలా 2 సార్లు చేసింది. అక్కడే 2 గంటలు తినేసింది. చలో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. మనం వీళ్ళని దింపేసి మనం సినిమాకి వెళ్ళిపోదాం. లేట్ అయిపోయా మూవీకి అయితే. ఇది ఈ రోజు ప్లాన్ కాదు, ఇన్సిడియస్ మూవీ. అదే హారర్ మూవీ ఏదైతే ఉందో అది ఎప్పుడో మన ఏడీ ఉన్నాడు కదా, ఏడీ బుక్ చేసాడు. ఈ రోజు కాదు, 2 రోజుల క్రితమే బుక్ చేసాడు. బ్రో తప్పకుండా రావాలని చెప్పి ఇంకా షైనాజ్ వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి అయితే వచ్చాయి. ఇప్పుడే చూద్దాం. బ్రో సినిమా పేరేంటి బ్రో? అయ్యా కామెడీ సినిమా నాకు పడిపోతుంది. చూస్తున్నా సినిమా దయవేసి. ఇదేమో చూస్తున్నాడు కామెడీ సినిమా. కామెడీస్ ఎక్కువ. అయ్యా తప్పకుండా అందరు చూడాల్సిన సినిమా. ఏంటిదా? హారర్ బాగుంది. చూసుకుంటే గనక హాల్ మొత్తం మీద 10 మంది ఉన్నాం బ్రో. హాల్ మొత్తం మీద మంచి థియేటర్, మంచి హాల్. సినిమా రేపు రిలీజ్, ఈ రోజు ప్రీ రిలీజ్. ఎవరు లేరు, 10 మంది ఉన్నారు. అసలు క్రేజీ. ఎందుకు అలా దాక్కుంటారు? చెప్పండి. ఫన్నీగా ఉంది సినిమానా? అయిపోయింది. ఇప్పుడు ఎండ్ క్రెడిట్స్ కోసం కూర్చున్నాం అంతేగా. ఎండ్ క్రెడిట్స్ కోసం వెయిటింగ్. ఒక ఎండ్ క్రెడిట్ అయిపోయింది, ఇంకో ఎండ్ క్రెడిట్ వస్తుందేమో అని చూస్తున్నాం బయటకు వచ్చేసి కూడా. బ్రో మోసం జరిగింది. బ్రో ఈ రోజే బ్రో, రేపు రిలీజ్, ప్రీ రిలీజ్ ఈ రోజు. నెక్స్ట్ మూవీస్ ఇరుముడి, టాక్సిక్ వెళ్ళాలి. విజయవాడలో మాకు ఇంకేమున్నాయి మూవీస్ చూసి ఎంజాయ్ చేయడం. నవీన్ అన్న తోపు దమ్ముంటే దేనికన్నా ఇప్పుడే థియేటర్ లోంచి బయటకు వచ్చామన్నా. అన్న ఏంటన్నా ఇది నెక్కరు అన్న? ఈ టైంలో కూడా ఫోన్ లాగట్లేదు అన్న నీకు? ఇప్పుడు కూడా వాచ్ అన్న, నైట్ టైం వాచ్. నెక్కర్ వేసుకున్నప్పుడు వాచ్ ఎందుకన్నా? అసలు ఏదన్నా బ్రాండే అన్న. టైగర్ చెప్తా ఉంటే ఏదో అనుకున్నా కానీ నా ఏంటన్నా అన్న తీసుకుంటాను నేను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. తింటా ఇంటికి వెళ్ళి 1 మిలియన్ వెళ్ళిపోవాలి నీకు అన్నా. 1 మిలియన్ వెళ్ళాలి. వెళ్తుందన్నా.
లక్ష కాదు 2 లక్షలు 1 మిలియన్. అదే కోరుకున్నావుగా. నువ్వు అయ్యా పోసా కాదు ఇంకా మించి బండి కొనాలి. అయ్యా బుజ్జా కాదు, మించిన బండి కొనాలి ఇంకా. ఇంకెందుకన్నా కొనేది మరి వద్దన్నా బాబు నీ బండి గాల్లో దేపాలి. అన్న మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేస్తారు గోల్డ్ ఫ్రెండ్ ఏం కాదన్నా. అన్న ఈ టైంలో. ఇదిగో అదుగో కృష్ణ కుమారి మా మమ్మీ గారు. ఓకే 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 మమ్మీ ఓకే. 11ంటికి గోల్డ్ ఫ్రెండ్ మా వాళ్ళ ఫోన్ ఎందుకు చేస్తాను వీడియో కాల్ చేస్తాను. నేను వీడియో కాలే అన్న, అంటే నువ్వంటే ఎక్స్పీరియన్స్డ్ అన్న. నాకు పెళ్ళిపోయింది కాబట్టి లవ్ లేకుండా నాకు తెలియదు అన్న. నీకంటే గర్ల్ ఫ్రెండ్స్ వగేరా అంటే టైగర్ అలా చెప్పాడు మరి మాకు. చెప్తే ఆగిపోయి మలేషియాలో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు కుర్రోడు. అయ్యా వచ్చేసా గురు ఇంటికి. అయితే అమ్మ బాబోయ్ ఇప్పుడు ఏదో పెరుగన్నం తినేసి పడుకోవాలి. అసలు మ్యాటర్ ఏంటంటే వచ్చేటప్పుడు కుక్కలు అరుతున్నాయి. అది అయ్యా కంగారుగా పైకి వచ్చేసా. ఈ అమ్మాయి ఏ సినిమాకి తీసుకెళ్లారు, ఏ నైట్ ఎలా పడుకోవాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. సినిమా విషయానికి వస్తే కనుక చాలా బాగుంది. ఖచ్చితంగా హారర్ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడొచ్చు. ఆ సిరీస్ చూసిన వాళ్ళకైతే బాగా నచ్చుద్ది. లాస్ట్ లో ఎండ్ క్రెడిట్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా భయంకరంగా ఉంది సినిమా. హారర్ జంప్ స్కేర్స్ ఒక్క సీన్ ఉంటది గురు, ఒక్క సోఫాల మధ్యలోంచి వెళ్ళిపోయేది. అమ్మో ఆ సీన్ పీక్స్. అది మాత్రం ఈ సినిమా చూస్తే ఆ సీన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోమాకండి. సినిమా ఇన్సిడియస్ చాలా బాగుంది మూవీ అయితే, ఖచ్చితంగా చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.